ఏఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా మార్కాపురం డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వర్ కొన్ని పాఠశాలలను తనిఖీ నిర్వహించారు. అందులో భాగంగా స్ప్రింగ్ బోర్డు స్కూల్ని కూడా తనిఖీ నిర్వహించడం జరిగింది. స్ప్రింగ్ బోర్డు స్కూల్లో అన్ని తరగతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం డిప్యూటీ ఈవో మీడియాతో మాట్లాడుతూ స్కూల్లో పర్మిషన్ లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు. కేవలం ఇండో స్కూల్ షిఫ్టింగ్ పర్మిషన్ లేనందున గతంలో స్కూల్ విజిట్ చేసి షిఫ్టింగ్ పర్మిషన్ వచ్చే వరకు ఇండో స్కూల్ను తాత్కాలికంగా నిలిపివేయటకు ఆదేశాలు జారీ చేశామని, షిఫ్టింగ్ పర్మిషన్ వచ్చిన తర్వాత తరగతులను నిర్వహించుకోవచ్చని డిప్యూటీఓ చంద్రమౌళీశ్వర్ తెలియజేశారు. నేను మార్కాపురం డిప్యూటీఓని. ఈరోజు స్ప్రింగ్ బోర్డ్ స్కూల్ని సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. ఎంఈఓ గారిని కూడా పిలిచాను నేను. ఇక్కడ నర్సరీ నుంచి 7th వరకు మాత్రమే క్లాసెస్ జరుగుతున్నాయి. ఇది లోకాయుక్తలో కేసు ఉన్నందువల్ల ఒకసారి సర్ప్రైజ్ విజిట్ చేసి రిపోర్ట్ పంపమని డిఓ గారు అడిగి ఉన్నారు. అందుకని మేము ఇద్దరం వచ్చాం. ఇక్కడ హయ్యర్ క్లాసెస్ ఏమి నడపడం లేదు. ఓన్లీ 8th, 9th, 10th క్లాసెస్ మాత్రమే లేవు. నర్సరీ నుంచి 7th వరకు ఉన్నాయి. మీరందరూ చూశారు కదా ఇప్పుడు. కాబట్టి దీని మీద అదే రిపోర్ట్ రాసి పంపిస్తాం. సార్ ఇంకొకటి సార్, ఇప్పుడు గతంలో చేర్చుకున్నారు కదా సార్ అడ్మిషన్లో 8 నుంచి 10th వరకు, మీరు నోటీస్ ఇష్యూ చేసాం. వాళ్ళకి ఏంటంటే ఇంతకుముందు ఇండో స్కూల్ అని ఉంది, ఇక్కడ లేదు. ఆ ఇండో స్కూల్ బిల్డింగ్ పడగొట్టితే వీళ్ళు కొంచెం ఇక్కడ పెట్టుకున్న మాట వాస్తవమే. మేము నోటీస్ ఇచ్చామంటే వీళ్ళు కమిటీ వచ్చి చూసినప్పుడు ఉండింది. వాళ్ళు ఎంఈఓ గారు నోటీస్ ఇచ్చారు, మేము కూడా నోటీస్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ స్కూల్ లేదు కాబట్టి తీసేశారు పిల్లలు. ఫీజులు ఇంకా వాళ్ళు రిటర్న్ చేస్తారు లేదా వేరే స్కూల్. నా దగ్గర ఏం డేటా లేదు. ఇప్పుడు వాళ్ళని ఆన్లైన్లో వాళ్ళ పిల్లలు కనుక ఉంటే వాళ్ళని వేరే స్కూల్కి చేర్పించేస్తాం. ఈ స్కూల్లో లేకుండా ఎంఈఓ గారు చేస్తారు. వాళ్ళు లేరు, క్లాసెస్ నడవటం లేదు, ఎక్కడో చేరిపోయి ఉంటారు పిల్లలు. వాళ్ళే స్వచ్ఛందంగా చేస్తారు. ఏం లేదంటే వాళ్ళకి కంప్లైంట్ ఏమి రాలేదు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చుండొచ్చు, ఫీజులు రికవరీ ప్యాక్ ఇచ్చుండొచ్చు. వాళ్ళు ఇవ్వకపోతే కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా వచ్చి చూస్తారు. ఇండో స్కూల్కి పర్మిషన్ ఉంది, అయితే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ లెస్. వాళ్ళు కొత్తగా బిల్డింగ్ తీసుకోవాలంటే దాన్ని మళ్ళీ అప్లై చేసుకోవాలి అన్ని ఎన్ఓసీలతో. మామూలుగా షిఫ్టింగ్ కంటూ టైం అంటే ఏం లేదు. కొత్త స్కూల్ ఓపెనింగ్కి అయితే పర్మిషన్ కోసం డిసెంబర్ నుంచి ఏప్రిల్లోపు చేసుకోవాలి. దానికి పర్మిషన్ వచ్చిన తర్వాత రికగ్నిషన్కి జూలై 31st లోపు చేయాలి. అయితే స్కూల్ ఆల్రెడీ రికగ్నిషన్ పీరియడ్ ఉంది ఇండో స్కూల్కి. వాళ్ళు వేరే చోటికి మార్చుకోవాలంటే షిఫ్టింగ్కి పర్మిషన్ పెట్టుకోవాలి. అడ్మిషన్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్ అయినా ఎప్పుడైనా పిల్లవాడికి ఏజ్ వస్తే అంటే ఏజ్ ప్రకారం దాంట్లో చేర్చుకోకూడదు. దాంట్లో ఇండో స్కూల్లో చేర్చుకోకూడదు. బిల్డింగ్ వచ్చి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే పిల్లలతోటి క్లాసులు నడపాలి, అప్పుడు చేర్చుకోవచ్చు.